ముషీరాబాద్ నియోజకవర్గంలో బాగలింగంపల్లికి సంబంధించిన భగత్ సింగ్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము, కానీ మాకు కాకుండా అర్హులం మేము పేదవాళ్ళం ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటా ఉన్నాం, కానీ వేరేటోళ్ళకి ఇస్తూ ఉన్నారు. మాకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది, మాకు ఇల్లు కావాలంటూ కూడా వారు ఒక పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తమ పక్క ఇళ్ళ కోసం ప్రజలు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అంటూ కూడా గత 30 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పోరాటం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలు గుడిసెలేసుకొని దాదాపు 30 సంవత్సరాల నుంచి నివసిస్తామంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారు, వెరిఫికేషన్ అయిపోయింది, ఇంట్లో వస్తాయని చెప్పి అంటున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకపోవడం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. చెప్పే మీ పేరు ఏంటి? నా పేరు మహేష్. ఏమైంది, ఇల్లు రావట్లేవా? ఈ ఇల్లు రాకనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇళ్ళ గురించే ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు ఎమ్మెల్యే సాప్ వచ్చిండు, ఎమ్మెల్యే సాప్ వస్తున్నాడు, చెప్తున్నాడు, పోతున్నాడు, కార్పెంటర్ వస్తున్నాడు, చెప్తున్నాడు, పోతారు. అందరూ చెప్పడం పోవడమే ఉంది, కానీ ఏం వచ్చడం అయితే లేదు. మేము ఉండేది చిన్న చిన్న పిల్లలు, ఈ చలికి దోమలకు ఈగలకు పట్టుకోలేక మేము ఇబ్బంది పడి వస్తున్నాం. ఇప్పటికైతే మమ్మల్ని ఎవరు దేకుతలేరు. చూసడం పోవడం, ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి, ఈ మాటలే చెప్పడం, ఈ ఇచ్చడం అయితే లేదు. మీరే గెలిపించుకోరా కాంగ్రెస్ ప్రభుత్వం? డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామంటుంది, ఇందిరా ఇల్లు కట్టిస్తున్నామంటుంది. ఇక అందరితో పాటు మేము ఇంకా ఓట్లు వేసినాం, ఇంకా మేము అని గెలిపించుకున్నామని మేము ఎట్లా చెప్తాం చెప్పు. అందరితో పాటు మేము ఓటేసినాము, ఆయన వచ్చిండు. ఇప్పుడు ఇస్తామని చెప్తారు, కానీ ఇచ్చుడు లేనే లేదు కాదు. అంతే కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తున్నానే ఉన్నారు. వెనక మాకు మా ముంగటే వెనక ఇచ్చిర్రు, అక్కడ చుట్టుముట్టు మొత్తం ఇస్తారు, కానీ మాకైతే ఇస్తారు. మాకైతే ఇస్తారు. ఏమంటారు అధికారులు వస్తారు, చూస్తారు, పోతారు, ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయని చెప్తారు. ఆడికి తిరగాలి ఈడికి తిరగాలి అంటున్నారు. తింపుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. అంతే. వాళ్ళైతే పట్టించుకుంటలేరు. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. చిన్న చిన్న గుడిసెలు పోయి చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం. నీకు విషయం తెలియదు, మీకు చెప్తా. మీరు అన్ని ఛానళ్ళకి ఇచ్చేటికంటే చెప్తా. మీరు ఎత్తపోయి చెత్తకుండి లేచేటికంటే నేను అన్ని దారిపాల్సిన పనిలే. మా బాధ ఇప్పటికి ఒక 60 సంవత్సరాల వింటి ఇక్కడ పడినాం. ఇవన్నీ మొత్తం ఏంటివి లేవు, దొడ్డి కూర్చుండివి. పైపులు ఎత్తేసి అక్కడ పారేసి మేము గుడసలు వేసుకొని, అన్నకు తెలుసు, రాజేష్ అన్నకు తెలుసు, అందలకల చూసినాము, మేము బాగా బతికినామన్నిటి పార పని చేసుకొని బతుకోలేము. రెండు రేకులు వేసుకొని ఒక్కొక్క కుటుంబం. వాళ్ళు 2-3 పిల్లలు అయిపోయిన తర్వాత పట్టకన్నా దాంట్లోనే తనకలాడి వస్తాడు ఎమ్మెల్యే. ఒకటి వచ్చినప్పుడల్లా ఒకటే మీకు ఎన్నే గొరి కడతామంటున్నారు తప్ప ఇల్లు అంటూ లేదు. మాకు వచ్చిన పని ఓట్లు ఎక్కడ పోతున్నామని ₹2 ఒక క్వార్టర్ ఇస్తారు. అర్థమవుతుందా? ₹2 అంటే 1000 200 ఒక క్వార్టర్ తాగేలకు మా జనాలు ఏమవుతున్నారో ఈ లంబాడి బస్తీలో ఉన్నట్టు యూనియన్ లేక మేము చెడిపోవటమా. వచ్చినప్పుడల్లా ఆ నాయన నరసింహారెడ్డి ఎక్కడ సచ్చి చల్లగా ఉన్నాడో జిల్లా నుండి వచ్చి ఇన్నేళ్ళు బతుకుతానే మేడ. మా పిల్లలు మా బాధలు. ఎక్కడి నుంచి వచ్చారు అంతా? మేము అనంతపురం జిల్లా కొందరు, ఇక గుంటకల్లు కొందరు, కర్నూలు కొందరు, మహబూబ్ నగర్ కొందరు, ఇట్లా ఊరికి ఒకరు వచ్చి ఇక్కడ అందరం తల్లి పిల్లలు లెక్కన బతున్నాం. కాకపోతే ఏ ఛానల్ కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎవరే కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. దరఖాస్తులు ఇస్తున్నామన్నారు, అప్లై చేసుకున్నారా? గతంలో కూడా నా ఎత్తున్నాయి, ఇచ్చినవన్నీ నా ఎత్తున్నాయి. నేను మిమ్మల్ని ఏమడుగుతాడా, ఈ ఛానల్ ఎత్తపి వేస్తారా, బయట అందరికి చూపెడతారా అని నేను మాట్లాడేదానికి. మా సమస్య ప్రతి ఒక్క గుడసా చూడు, ప్రతి ఒక్క మనిషిని చూడు, మేము చేసిండేటివి. కాకపోతే ఇచ్చినవన్నీ ఎత్తపి ఆడ చెత్తకుండీలు ఉంటాయి, కానీ దానిలో అమలు చేసింది లేదు. ఒక పెద్ద మనిషి మాకు న్యాయం చేసింది లేదు. కిషన్ రెడ్డి గదిలో కిషన్ రెడ్డి ఏం చేసినాడు మనకు? ఎవరు ఏంది చేయలేరు. మా జీవితం అయిపోతుంది ఇక్కడ, మా వయసు అయిపోతుంది, మేము పోతాము, పిల్లలు ఉంటాయి. ఎవడు వచ్చిన తెలియదు, పీకలేడు, ఇండ్లు ఏలేడు, ఇవి రెండే ఉంటాయి ఇక్కడ. అదే ప్రజాపాలనలో మీరు దరఖాస్తులు పెట్టుకున్నారా? అంటే ఇప్పుడుండే ప్రపంచంగా ఇది ప్రభుత్వంగా ఏరేది ఉందా? ఏమన్నా ఇదే ప్రభుత్వమే ఉంది, అందరికీ రాసినవి ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇమ్మంటే అక్కడల్లా ఇచ్చినాం. కాకపోతే ఊరి న్యాయం చేసింది లేదు, దూరుకొని పంపించింది లేదు. కానీ మా బిడ్డలే ఇటేజ్కి వచ్చినారు, అందరం దీంట్లోనే ఉన్నాము. ఏం పోదాం, మేము వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు మేము చనిపోతాము, మేము చనిపోయిన తర్వాత మా పిల్లలు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఇదే గోడే, ఇది వద్దు, ఏదో ఎక్కడ ఇస్తే అక్కడ ఏడేనండి. మాకు ఇది మేము అగ్రిమెంట్ చేయాల, మాకు ఈ దూరుకోవటానికి మా బిడ్డలకు మాకు ఎక్కడ ఇస్తారో
అవి చూపించిన నాదుడు వస్తే మేము పోయేదానికి రెడీగా ఉన్నాం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? ఏమి విన్నపించుకుంటారు, ఏం అప్పీల్ చేస్తారు? 200 లెక్క ఒక క్వార్టర్ అని చెప్పినానా, అదే మాకు ఇస్తా పోయింది. ఇప్పుడు కూడా మా జనాలకు 2 కళ్ళు బాటలు ఇవి పోతే మాచిపోతారు చిక్కనా కొడుకులు. మేము పడే బాధలు అగసాట్లు వాళ్ళకి తెలియాలి కదా. యాది నాది అనంతపురం జిల్లా, ఇతనిది మహబూబ్ నగర్, వాళ్ళది కర్నూలు, ఇంకోది గుంటకల్లు. ఇట్లా ఇన్నేళ్ళు వచ్చి ఇప్పటికి మా వయసు ఇంత అవుతుంది. పిల్లప్పుడు వచ్చేసినాం వీటికి. వేస్తుంది గుడసలు వేసుకున్నాము. మేదర బస్తీ బాగుంది మాకు, మమ్మల్ని ఆశ్రయించినారు. వాళ్ళ ద్వారా తీడు ఉన్నాం. కానీ మమ్మల్ని ఎవరు ఏమి చేసింది లేదు సార్. ఇది న్యాయం చేయమని అడుగుతాం. మేము ఎక్కడన్నా కానీ దూరుకోవడానికి కొంపలు ఇస్తే మేము ఉంటాం సార్ అని అందరికీ. ముఖ్యమంత్రికి చెప్పండి. ఏ దేవుడైనా కొబ్బరికాయ కొడితే మాకు న్యాయం చేసి దేవుడు కావాలని మేము కోరుకుంటున్నాం సార్.